కస్టడీలోనే ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, ముడుపులు మారాయి అంటూ ఈడీ కేసు నమోదు చేసింది. సౌత్ గ్రూప్ ప్రధానంగా ఈ ముడుపుల వ్యవహారాన్నంతటిని కూడా చూసింది అంటూ ఈడీ కేసు నమోదు చేసి సౌత్ గ్రూప్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసింది. నిన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. నిన్న సుదీర్ఘంగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సెర్చ్ చేసిన ఈడీ అధికారులు సాయంత్రం 5:20 కవితను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి విమానంలో తీసుకువెళ్లారు. ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఈ నెల 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈడీ అధికారులకు విచారించడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలి అని ఆదేశాలు జారీ చేసింది ఈడీ కోర్టు. నిన్న కవిత ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది, ఉత్కంఠ చోటు చేసుకుంది, ఒక టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కవితను ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు చేశారు. 5:20 వరకు సోదాలు చేసి ఆ తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా నోటీస్ ఇచ్చారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు కవితను విచారించడానికి కవితను కస్టడీకి ఇమ్మని పిటిషన్ మూవ్ చేశారు. అయితే ఈడీ కోర్టు కవితను ఈ నెల 23వ తారీఖు వరకు విచారించడానికి ఈడీ అధికారులకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపరచాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కవితను 2023లో ఈడీ అధికారులు విచారించారు. కవిత దగ్గర నుంచి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిజానికి కవితే ఫోన్లను స్వయంగా నేరుగా పట్టుకు వెళ్ళి ఈడీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు. అయితే నిన్న కవిత అరెస్టును అక్రమ అరెస్ట్ అని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇది బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కానీ చట్టం తమ పని తాను చేసుకుపోతోంది అని బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు. నిన్న కవిత అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో 12 మందిని ఈడీ అరెస్టు చేసింది. తాజాగా కవితను కూడా నిన్న అరెస్ట్ చేసింది. మొత్తం కవితతో 12 మందిని అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో అరెస్ట్ అయి ఆయన సంవత్సర కాలంగా మనీష్ సిసోడియా సంవత్సర కాలంగా ఆయన జైల్లోనే ఉంటూ ఉన్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఇందులో సంబంధాలు ఉన్నాయి అంటూ ఈడీ పేర్కొంది. ఆ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూప్ ప్రధానంగా ఈ వ్యవహారాన్నంతటినీ నడిపింది అంటూ ఈడీ ఇందులో విచారణ జరుపుతోంది. ఈరోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కవితను తమ కస్టడీకి కావాలి, కవితను ఇంకా విచారించాలి అని ఈడీ పేర్కొంది. ఒకవేళ కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని ఈడీ చెప్పింది. కానీ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని చెప్తున్న నేపథ్యంలో గతంలోనే ఫోన్లన్నీ కూడా సబ్మిట్ చేశాం, ఎటువంటి సాక్ష్యాలను తారుమారు చేయడానికి కానీ సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కానీ ప్రయత్నం చేసే అవకాశమే లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పటి వరకు ఈడీకి పూర్తి స్థాయిలో సహకరిస్తూ వచ్చాము అని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ ఈడీ అధికారులు మాత్రం కవిత విచారణకు సహకరించట్లేదు, కవితను అదుపులోకి తీసుకోవాల్సిందని భావించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ స్కెడ్యూల్ ఏ రోజు వచ్చింది, స్కెడ్యూల్ రావడానికి ఒక రోజు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కవిత అరెస్ట్ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కవితకు 7 రోజుల పాటు కస్టడీని విధించింది, కస్టడీకి ఇచ్చింది. రైట్స్ అవెన్యూ కోర్టు ఈడీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ కోరారు.